మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీడియోలో మనము మకర సంక్రాంతి జనవరి 15 నాడు వస్తుంది. మకర సంక్రాంతి నాడు ఏ వస్తువులని దానం ఇవ్వడం వల్ల ఆ శని దేవుని అనుగ్రహం మనకు లభిస్తుంది, మనకు ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందువుల పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ పండుగని సంతోషంగా జరుపుకుంటారు. పండగ రోజు ఉదయం స్నానాలు, అదేవిధంగా పూజలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా దానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి పండుగని మనం జరుపుకుంటున్నాం. సూర్య భగవానుడు శనిదేవుని అనుగ్రహాన్ని పొందాలంటే మకర సంక్రాంతి నాడు ఈ వస్తువులని దానం చేస్తే చాలా మంచిదని మన పురాణాలలో జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. అవేంటో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా నువ్వులు మరియు బెల్లము మకర సంక్రాంతి రోజున దానం చేయడం వల్ల గౌరవంతో పాటు ఆర్థిక లాభం కూడా లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా ధనలాభం కలుగుతుంది. మీ జాతకంలో సూర్యుడు శని చెడు దృష్టిలో ఉంటే ఈ రోజున బెల్లము నువ్వులను దానం చేయండి. దీని వలన జాతకంలో వారి స్థితి మెరుగుపడుతుంది. ఇక పండగ రోజున నల్ల నువ్వులను రాగి పాత్రలో నింపి పేదవాళ్ళకి దానం చేయడం వల్ల ఆ శనిదేవుని అనుగ్రహం మనకు తప్పకుండా లభించి మనకి ఎలాంటి శని దోషాలున్నా తొలగిపోతాయి. ఇక మూడవది, ఈ మకర సంక్రాంతి రోజున ఉప్పును దానం చేయడం వలన మనకు సర్వదోషాలు తొలగిపోతాయి. చెడు సమయం ఏదున్నా కూడా తొలగిపోతుంది. నాలుగవది, శివపురాణం ప్రకారం మకర సంక్రాంతి రోజున కొత్త బట్టలు దానం చేస్తే చాలా చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీరు సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా వ్యాధి ఉంటే బట్టలు దానం చేయడం వలన సమస్య తగ్గిపోతుంది. ఇక ఐదవది, నెయ్యి దానం చేయడం వల్ల కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి పనిలోనూ కూడా మంచి ఫలితాలను అందుకుంటాము. దీనితో పాటు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మనము అందుకుంటాము. ఈ విధంగా ఈ 5 వస్తువులని మనము దానం ఇవ్వడం వల్ల, ఈ 5ంటిని మనం దానం ఇవ్వడం వల్ల సంవత్సరం మొత్తం మనకు సంక్రాంతి రోజు దానం ఇవ్వడం వల్ల సంవత్సరం మొత్తం మనకు తిరుగులేని ప్రయోజనాలను మనము పొందుతాము. సర్వే జనాః సుఖినో భవంతు.